హలో ఆల్, ఫైనల్ గా మేమైతే స్టేషన్ కి వచ్చాము. క్రౌడ్ ఫుల్ గా ఉంది. లగేజ్ కౌంటర్ లో లగేజ్ ని పికప్ చేసుకొని ఆ తర్వాత ట్రైన్ గురించి అయితే వెయిట్ చేసాము. ట్రైన్ కాస్త ముంబై స్టేషన్ నుంచే స్టార్ట్ అవడం వల్ల 15 మినిట్స్ ముందే ట్రైన్ ఎక్కి మా సీట్స్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా, వర్షం ఆగకుండా పడుతుంది. ట్రైన్ ఎక్కిన వెంటనే అన్ని సెట్ చేసుకొని మంచిగా పడుకున్నాం. ఎందుకంటే ఫుల్ గా టైర్డ్ అయిపోయాం ముగ్గురం. మళ్ళీ మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి బయట వ్యూ చూస్తూ మా స్టేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా జిషాని ఎలా లేపుతున్నారో మా ఆయన. మా హస్బెండ్ కి కెమెరా చూసి స్మైల్ ఇవ్వమంటే చూడండి ఎలా స్మైల్. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది అని. బట్ ఇక్కడ నేచర్ వ్యూ కూడా చాలా బాగుంది. అలా స్నాక్స్ తింటూ టైం పాస్ చేస్తూ జిషా అయితే ఇప్పుడే లేచింది. వాళ్ళ డాడీ ఎప్పటి నుంచో ట్రై చేసి. నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేచర్ ని చూస్తూ అలా ట్రావెలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు ఫైనలీ మా డెస్టినీ అయితే రాబోతుంది. ఇక్కడ నుంచి మా ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎలా ఎంజాయ్ చేస్తామో ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వాచ్ అండ్ సీ. మా స్టేషన్ అయితే వచ్చేసింది. ఫైనల్ గా మేము మా లగేజ్లన్నీ తీసుకొని బయటకైతే వచ్చేసాం. జిషా చూడండి ఎలా లగేజ్ ఈడ్చుకుంటూ వస్తుంది. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఫైనలీగా మేమైతే గోవా వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం అవ్వబోతుందో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. యాక్చువల్లీ మేము మడ్గావ్ అనే స్టేషన్ లో దిగవలసింది. బట్ మేము కర్మాలి అనే స్టేషన్ లో అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి టాక్సీ బుక్ చేసుకొని పంజీ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేసి మేము ఇక్కడే దిగి ప్లాన్ అయితే మార్చేసాం. ఫైనల్ గా మాకైతే టాక్సీ దొరికిపోయింది. టాక్సీ ఎక్కేసాం. ఇక్కడ నుంచి మా గోవా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏమైందో. ఉంటా మరి. బాయ్.